హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సుందరకాండ నుండి ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చక్కగా అంచెలుగా ముందుకు సాగుతూ ఉన్నాం కదా. మరి ఇంకా మరింత జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక రోజులో 30 నిమిషాలు స్వాధ్యాయంలో భాగంగా మన కోసం మనం కేటాయించుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మరి చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. 2 కాళ్ళని క్రాస్ చేసుకోండి. చక్కగా వెన్నుపూసని నిటారుగా ఉంచండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో శ్వాసతో అనుసంధానం అవుతూ లోతుల్లోనికి ప్రయాణిస్తూ సాక్షిభూతంగా గమనిస్తూ శ్వాసతో అనుసంధానం.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెక్షన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓం అహం ఆంజనేయాయ నమః. 49వ సర్గము. భీమ విక్రముడగు హనుమా నాతో యుద్ధము చేయటానికి రావాలని ప్రయత్నించాను, రాలేదు. ఇతడు నీతి శాస్త్రము బాగా చదివాడు. ఇంద్రజిత్తు చేత బంధింప చేసి తన వద్దకే నన్ను రప్పించుకున్నాడు అని కన్నులు ఎర్రవడ మహాకోపమున రావణుని జూచాడు. సహజ తేజమున్న రావణుడు ఖరీదైనది ప్రకాశిస్తూ సువర్ణమున చెయ్యబడిన ముత్యాలతో కూర్పబడిన కిరీటముతో ఎంతో ప్రకాశించాడు. వజ్రమున రంధ్రాలు వేసి మాలగా ఉన్న ఖరీదైన మణి రూపాలు మనస్సు సంకల్పమాత్రము స్పృశించేవాడా అన్నట్లున్న సువర్ణ భరణాలతో విరాజిల్లుతున్నాడు. ఖరీదైన పట్టు వస్త్రధారి రక్తచందనము శరీరాన్ని పూసుకొని చిత్రమైన కస్తూరి వాటిని పూసుకొని తెరచిన నోళ్ళు చూడదగినవి ఎర్రని నేత్రాలు గలని చూడగా భయము గొలుపునవి వాడిగల ధ్రంష్టులు వేలాడు పెదవులు 10 శిరాలతో వీర తేజాలు గల ఆ రావణుడు క్రూర మృగాలతో కూడిన మందరగిరిలా ఉన్నాడు. కాటుక కొండవలే నలుపు, ఉరమున పూర్ణచంద్రుని వంటి తారాహారము కొంగలతోనున్న మేఘానిలాగున్నాడు. బాహువులకు కేయూరాలు చందనము పూసుకొని ప్రకాశిస్తూ 5 తలల సర్పాల్లాగా రేళ్ళు, పెద్దది స్ఫటిక స్థగితము చిత్రముగా అక్కడక్కడ రత్నాలు, ఉత్తమాస్తరణమున్న సింహాసనమునున్నాడు. అందమైన అలంకారాలు గల సుందరాంగనలు చామరలతో విసురుతుండగా దుర్ధర ప్రహస్త మహా పార్శ్వనికుంభ మంత్రులతో కూడి 4 సాగరాలతోనున్న ధరణి వలెనున్నాడు. ఆయన మంత్రాంగాన్ని తెలిసిన మంత్రవీధులు మంచి బుద్ధిమంతులు అగు రాక్షసులచే దేవతలచే దేవేంద్రునిలాగున్నాడు. నల్లనివాడు సువర్ణ సింహ పీఠముపై నుండగా మేరుగురి శిఖరాన నీటితోనున్న మేఘానిలాగా ఉన్న రావణుని హనుమాజూచెను. ఘోర రాక్షసులు తనను బాధిస్తున్నా లెక్క చెయ్యక ఆశ్చర్యముతో హనుమ ఆ రావణునే చూస్తున్నాడు. హనుమ రావణుని గని అతని తేజానికి మోహితుడై తన మనస్సులో ఇలా అనుకున్నాడు. ఆహా, రూపేమి, ఆహో ధైర్యమేమి, బలమేమి, ఏమి ఈ రాక్షసరాజు సర్వలక్షణాలతోనున్నాడే. ఇతడు అధర్మమున ప్రవర్తించ
అనువర్తించని ఎడల మహేంద్రునితో చేరి లోకాన్నంతా పరిపాలింపదగినవాడు. క్రూర కృత్యాలు, ద్రోహాలు, కుతిస బుద్ధి చేత దేవదానవులందరూ ఇతనికి భయపడుచున్నారు. ఇతడు కోపిస్తే జగమంతా ఒక సాగరము చెయ్యగలడు. ఇలా హనుమ రావణుని చూచి మనస్సులో అనేక విధాలా తలచాడు. ఇటు వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము యందు 49వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 50వ సర్గం. లోక రావణుడైన ఆ రావణుడు పింగాక్షుడు తేజోవంతుడగు హనుమాన్ చూచి మనస్సులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఇతడు సాక్షాత్కరించిన భగవాన్ నందీశ్వరుడా? కైలాసగిరిని పెకలించినప్పుడే నాకు శాపమిచ్చిన నందీశ్వరుడా? భానుడిలా వచ్చాడా అనుకుని రావణుడు రోషతామృక్షుడై మంత్రి సత్తముడగు ప్రహస్తుని చూచి అర్థవంతమైన వాక్యాలతో ఇలా అన్నాడు, ఇతడు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? వనాన్నెందుకు విరిచాడు? రాక్షసులను ఎందుకు భయపెట్టాడు? ఈ దురాత్ముని అడుగు ఎదురింప సఖ్యము కాని ఈ నగరానికి ఎందుకొచ్చావు? యుద్ధాన్నెందుకు చేశావు? ప్రహస్తుడిలా అన్నాడు, వానరవీరా, నాకు భద్రమగుగాక. భయమెందుకు? నిన్ను ఈ లంకకు మహేంద్రుడు పంపాడా? నిజము చెప్పు, భయపడకు. అలాగైనా నిన్ను విడిచిపెడతాము. కుబేరయమ వరుణుల చారునిగా ఇక్కడకు వచ్చావా? విజయకాంక్షతో విష్ణువే నిన్ను పంపాడా? రూపము చేత వానరుడువా? ఇంత తేజస్సు వానరులకుండదు. నిజము చెప్పు, నిన్ను విడిపిస్తాము. అబద్ధము చెప్పావా? నీవు బ్రతుకవు. నీవు రావణుని లంకకు ఎందుకొచ్చావో చెప్పు. ప్రహస్తుడిలా అనగా హనుమ రావణునితో ఇలా అన్నాడు, కుబేరునితో సఖ్యము లేదు. విష్ణువు ఇక్కడకు నన్ను పంపలేదు. నేను నిజముగా వానరుడను, వానర రూపుదాల్చువాడనుగాను. రావణుని దర్శనము దుర్లభము. ఆయన చూడాలనే వనము నాశనము గావించాను. నా మీదకు యుద్ధకాంక్షితులు బలముగల రాక్షసులు వచ్చారు. నన్ను రక్షించుకొనడానికి వారితో యుద్ధం చేశాను. దేవదానవులైన అస్త్రాలతో నన్ను బంధింపలేరు. అలా వరము బ్రహ్మదేవుడే నాకిచ్చాడు. రావణుని చూడాలని బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను. రాక్షసులు త్రాళ్లతో నన్ను బంధింప బ్రహ్మాస్త్రము విడిచిపోయింది. నీ దగ్గరకు ఒక రాజ్య కార్యానికి వచ్చాను. అమిత పరాక్రమశాలి రామదూతను. ఓ రాక్షసరాజా, నీ మేలు కోరి నేను చెప్పు వచనము వినుము. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము యందలి 50వ సర్గం సంపూర్ణం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 51వ సర్గము. బలవంతుడు సత్వవంతుడు హనుమ ఇలా అన్నాడు రావణునితో. అర్థవంతమైన వాక్యాలు నిలా ఆడాడు. నేను సుగ్రీవుని దూతగా నీ లంకకు వచ్చాను రాక్షసరాజా. సుగ్రీవుడునకు సోదరుడు నీ కుశలమడిగినాడు. మహాత్ముడైన సుగ్రీవుడు సోదరునిగా సందేహము నీ కంపినాడు. విను, ఇహపరలోక అభ్యుదయము ఇస్తుంది. రథ కుంజరాలతో దశరథుడను
రాజు రాజ్యమేలేవాడు. ఆయన ప్రజలను తన పిల్లల్లా పరిపాలించాడు. దేవేంద్రుని వంటి కాంతి కలవాడు. అతని జ్యేష్ఠ కుమారుడు రాముడు. మహాబాహుడు, రాజుకు ప్రియుడు. తండ్రి ఆజ్ఞతో సోదరుడు లక్ష్మణునితో, భార్య సీతతో దండకావనానికి వెళ్ళాడు. ఆయన సతి సీతమ్మ పతిని అనుసరించేది. విదేహుని రాజపుత్రి ఆమె. అరణ్యాన దొంగిలింపబడింది. రాజకుమారుడు రాముడు తమ్మునితో ఆమె అన్వేషిస్తూ ఋషముఖాననకు వచ్చి సుగ్రీవుని కలిశాడు. సుగ్రీవుడు సీతమ్మని వెతికిస్తానని ప్రతినగావించాడు. నీకు వానర రాజ్యం ఇప్పిస్తానని రాముడు కూడా ప్రతిన చేశాడు. రాజకుమారుడగు రాముడు యుద్ధాన వాలిని చంపి సమస్త వానర వృక్షాలకు సుగ్రీవుని రాజుగావించాడు. వానర పుంగవుడైన వాలిని నీకు పూర్వము తెలుసును. రాముడు ఒక బాణము చేతనే వాలిని వధించాడు. సత్యసంగరుడు సుగ్రీవుడు సీతాన్వేషణకు నాలుగు దిక్కులకు వానరులను పంపాడు. సీతకై వందలు, వేలు, లక్షలు వానరులు 10 దిక్కులను వెతుకుచున్నారు. అందుకొందరు గరుడుని వంటివారు, కొందరు వాయుదేవుని వంటివారు. మహాబలము గల వారు ఎవరికి వారే మహాగమనులు. అందు నేను హనుమంతుడను, వాయుకుమారుడను. సీతాన్వేషణకై 100 యోజనాల విస్తీర్ణము గల సాగరాన్ని లంఘించి ఇక్కడకు వచ్చాను. లంకంతా తిరిగి నీ గృహమున సీతమ్మను చూచాను. నీవు ధర్మార్థాలు ఎరిగినవాడివి, తపో విభూతి కలవాడవు. ఇతరుని భార్యను నిరోధించడము ప్రజ్ఞుడవగు నీకు తగదు. నీ వంటి బుద్ధిమంతులు అధర్మ కార్యాలు, అపాయము కలిగించేవి, ఆత్మనాశనము చేసేవి చెయ్యరు. రాముని కోపము, లక్ష్మణ బాణాలకు ఎదురు నిలువ దేవదానవులలో సమర్థుడవు లేడు. ఓ రాజా, రామునితో విరోధించి 3 లోకాల్లో ఎవడూ సుఖపడడు. త్రికాల బాధ్యమైన నా మాట విను. ధర్మమైన అర్థవంతమైనదిగా తలచి సీతమ్మను శ్రీరామునికి ఇవ్వుము. దుర్లభమగు సీతమ్మ దర్శనము నాకయ్యింది. ఇక రాముడు సీతమ్మను తీసుకొని పోవు నిర్ణయం తానే చేస్తాడు. నాకామె శోకపరాయణగా కనిపించింది. ఆమె 5 శిరములున్న కాలసర్పమని, నీ ప్రాణాలు తీస్తుందని నీకు తెలీదు. విషము కలిపిన అన్నము ఎలా జీర్ణమవదో అలాగే ఆమె దేవదానవులకు తేరిపారజూడరానట్టిది. ఎంతో తపస్సు చేసిన ధర్మ ఫలము చిరకాల జీవనము. దానిని నాశనము చేసుకొనకుము. దేవదానవులు నీ తపోశక్తిచే చంపలేరనుకొనుచున్నావు. అవైధ్యమగు మృత్యువు నా ధరి చేరదనుకుంటున్నావు. సుగ్రీవుడు దేవుడు, అసురుడు, రాక్షసుడు కాడు. దానవుడు కాడు, గంధర్వుడు, యక్షుకుడు కాడు, సర్పజాతి కాడు. అతని నుండి నీ ప్రాణమెలా కాపాడుకుంటావో? అధర్మము గావించావు, దాని ఫలమనుభవించవలసిందే. నీ అధర్మ ఫలము
ధర్మఫలములో కలియదు, ధర్మఫలములో చేరుతుంది. ధర్మము అధర్మాన్ని పోగొడుతుంది. నీవు ధర్మాన్నాచరిస్తే నీ అధర్మాలన్నీ పోతాయి. నీ ధర్మఫలమంతా అయిపోయింది. తొందరలో అధర్మ ఫలాన్ని అనుభవిస్తావు. జనస్థానమున రాక్షసుల వధ, వాలి సంహారము, రామ సుగ్రీవుల మైత్రి నీ వెరిగి నీ కుహితమేదో ఆలోచించుకో. తలచిన నేను రథ గజ గుర్రాలతో ఈ లంకనంతా నాశనముగా వింపగలను. రామాజ్ఞ లేక ఆగిపోయాను. సీతను అపహరించిన శత్రువులను చంపుతానని రాముడు వానర వృక్ష సంఘాల మధ్యను ప్రతిజ్ఞ చేశాడు. రామ పరాధి అయిన మహేంద్రుడైన క్షేమమంద నేరడు. నీవో ఒక లెక్క. నీవెవరిని సీతగా భావిస్తున్నావో ఆమె లంకనంతా నాశనము చేయు కాలరాత్రి శక్తిగా భావించు. ఆమె లంకనంతా నాశనము చేయు కాలరాత్రి శక్తిగా భావించు. సీత రూప కాలాపాశముగా తెలుసుకో. నీ మెడకు దానిని చుట్టుకోకు. ఆత్మలో నీవాలోచించుము. సీతమ్మ తేజస్సు దగ్ధము కాకుము. సీతమ్మ తేజస్సు చే దగ్ధము కాకుము. రాముని కోపముతో ఈ లంకనంతా మేడలు భవనాలు గద్గమైపోతాయి. సీతమ్మ తేజస్సు చే దగ్ధము కాకుము. రాముని కోపముతో ఈ లంకంతా మేడలు భవనాలు గద్గమైపోతాయి. బంధు మిత్ర అమత్య సోదర కుమార హితుల భోగాల భార్యలతో లంకను నాశనము చేసుకోకుము. రాక్షసరాజా, నా మాట విను. విశేషించి రామదూతగా వచ్చాను. నా వాక్యాలు వినుము. సర్వలోకాలు భూతాది చరాచరాలు ప్రళయమున నశింపగా మరల మునుపటిలాగా సృష్టించటానికి మహాశయుడు రాముడొక్కడే చాలు. దేవ దానవ రాజ యక్ష రక్షోవరులు సర్వ విద్యాధరులు గంధర్వ రగులు గంధర్వాదులు సిద్ధ కిన్నెరలు పక్షులు భూతాలు సర్వ ప్రదేశాలు సర్వకాలాలలో విష్ణు సముడగు రామునకెదురు నిలువలేదు. సర్వలోకేశ్వరుడు రామునకు అప్రియము చేసి నీకు బ్రతకటము దుర్లభము. రాక్షసరాజా, దేవదానవ గంధర్వ విద్యాధరోరగ యక్షులు గాని త్రిలోక వీరుడు రామునికి ఎదురుగా నిలువలేరు. స్వయంభువు చతుర్ముఖ బ్రహ్మ గాని త్రినేత్రుడు త్రిపురాంతకుడు గాని మహేంద్రుడు ఇంద్రుడు సురనాయకుడు గాని రాముడు వధింపనించిన వానిని రక్షింపలేరు. ఇలా గంభీరముగా మాట్లాడ యుక్తియుక్తమును విని దశాననుడగు రావణుడు
కోపమున నేత్రాలు త్రిప్పుతూ హనుమాన్ను వధింప ఆజ్ఞ చేశాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమున సుందరకాండ ఎందలి 81వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 82వ సర్గం. మహాత్ముడైన హనుమా వాక్కులు వినిన రావణుడు కోపముతో హనుమాన్ను వధింప ఆజ్ఞ చేశాడు. దురాత్ముడు రావణుడిలా ఆజ్ఞ చేయగా దూత పలికిన పలుకులకు హనుమాన్ను చంపటానికి విభీషణుడు తిరస్కరించాడు. నిశ్చిత బుద్ధితో కర్తవ్యాన్ని ఆలోచన చేయు విభీషణుడు రావణ కోపము, దూతను చంపుట, రాజాజ్ఞను బాగా సమీక్షించాడు. తరువాత ఏమి చెయ్యాలో ఆలోచించి శత్రు విజయుడు విభీషణుడు సామవాక్యులతో అన్నను పూజించి వాక్య కౌశల్యముతో హితము పలికాడు. రాక్షసేంద్ర, ఇతనిని క్షమింపుము, నా మాట లాలింపుము. ఏ కార్యము చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసిన వారు దూతను చంపరు. రాజ్య ధర్మానికే వ్యతిరేకము, లోక ధర్మానికే కూడని పని, నీ వంటి వీరుడు చెయ్యరాని పని. ధర్మాజ్ఞుడవు, కృతాజ్ఞుడవు, రాజధర్మ విశారదుడవు, చెయ్యవలసినవి చెయ్యరానివి ప్రాణులందు తెలిసిన వాడివి, పరమార్థతత్వాన్ని తెలిసిన వాడవు. నీ వంటి పండితుడు కూడా రోషముతో నున్న అనేక శాస్త్ర అధ్యయనము చేయుడము జ్ఞానార్జన కేవల శ్రమకే కదా. శత్రు సంహారక, ఇతరులు వద్దకు వెళ్ళని తేజస్సు గలవాడవు. రాక్షసేంద్ర, యుక్తాయుక్త మెరిగి దూతను దండించాలి. రావణుడు విభీషణుని మాట లాలించి మహోరోషముతో ఇలా అన్నాడు. శాత్రవ భంజన, విభీషణ, పాపాత్ములను వధింప పాపము రాదు. ఈ వానరుడు పాపాచరణుడు, వీనిని వధిస్తాను. అనేక దోషాలు గలది, అధర్మమైనది, అనార్యులు చెయ్యదగినది. సోదరుని వాక్యులు విని పరమార్థతత్వాన్ని ఇలా పలికాడు. లంకేశ్వర, రాక్షసేంద్ర, ధర్మార్థయుక్తము నా మాట వినుము. తన ప్రభువు మాట నిర్వహించే దూతను ఎవ్వరూ చంపరు. బలవంతుడగు వైరి ఇతడు చాలా చేశాడు. అయినా గొప్పవారు దూతను చంపరు. దూతకు చెయ్యవలసినవి ఉన్నాయి. అంగవిరూపము, కొరడా దెబ్బలు, తలగుండు చేయటము దూతకు చెయ్యవలసిన పనులు. చంపటము ఎక్కడా లేదు. ధర్మార్థ బుద్ధివి, మంచి చెడ్డల నెరిగి కార్య నిర్ణయము చెయ్యువాడవు. నీవు కోపింపరాదు. సత్యవంతులు కోపాన్ని అణుచుకుంటారు. ధర్మశాస్త్రములో, లోకవృత్తములో శాస్త్రార్థాలు జ్ఞాపకముంచుకున్నవాడు నీ వంటి వాడెవ్వడూ లేడు. దేవదానవులలో ఉత్తముడవు. ఈ వానరుని వధించుటలో ఏ గుణ విశేషము లేదు. నీ దండము ఇతనిని పంపిన వారి యందు ప్రయోగింపు, ఇతని యందు కాదు. ఇతడు సాధువా అసాధువా అక్కరలేదు. పరులు ఇతని పంపారు. పరాధీనుని పలుకులు పలికిన దూత వధార్వుడా కాడు. రాజా, ఇతనిని వధించామా? గగనాన ప్రయాణించి సాగరాన్ని దాటి ఇక్కడకు వచ్చినవాడు మరొకడు లేడు. శాస్త్రవపురభంజన, ఇతని వధించు యత్నము మానుము. ఆ యత్నము ఇంద్రాదులందు చేయుము. యుద్ధాశక్తి గల రావణ, ఇతడు చనిపోతే ఇంత దూరానికి ఇటకు రాలేని రామలక్ష్మణులు యుద్ధానికి
తీసుకురాగల వేరొక దూతను గనుము. రాక్షస మనోరంజన, పరాక్రమము, ఉత్సాహము, స్వాభిమానము గల దేవదానవులు కూడా జయించలేని నీవు ఈ యుద్ధాన్ని పోగొట్టుకోకు. నీ హితులు శూరులు, ధీరులు, మహాగుణవంతులు, మానధనులు, శస్త్రధారులు, శ్రేష్ఠులు, భృత్యులు, యోధ్యులు నీ వద్ద కోటానుకోట్లున్నారు. అలా వారిలో కొందరితో నీ మాటను పాటించే వారిని గొని మూఢులను రామలక్ష్మణులను కట్టి నీ ప్రభావాన్ని వారికి చూపింతువుగాక. రాక్షసాద్వీపుడగు రావణుడు తన సోదరుడు విభీషణుని మంచి మాటలు విని బుద్ధితో ఒప్పుకున్నాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము యందు 82వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మరి ఇదండి ఈరోజు మనం తీసుకున్నటువంటి జ్ఞానం, తెలుసుకున్నటువంటి జ్ఞానం. మరి ఇప్పటి వరకు మనం విన్న ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనలో నింపుకోవటానికి ఆఖరి క్షణం ధ్యానం. ఎరుకతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం.